దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. మరి ఇక్కడ యోబు విషయంలో మనం ఆలోచించినట్లయితే, మరి ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క యోబు ఊజు దేశంలో ఆయన చాలా గొప్పవాడు. మరి ఆయన దేవుని యందు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆయన విషయంలో చూసినట్లయితే ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆయన చాలా దీవింపబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. గొర్రెలలో, ఒంటెలలో, గాడిదలలో మరి అనేక పనివార్లు కూడా అతనికి ఉన్నారు. కాబట్టి ఒక సమయంలో మరి అన్ని పోయినా కూడా యోబు ఏ విషయంలో కూడా దేవుడు నాకు అన్యాయం చేశానా అని అనలేదు. ఈ గ్రంథంలో చూసినట్లయితే 22, ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయములు చేశానని చెప్పలేదు. అన్ని పోయినాయి, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, అన్ని పోయినాయి. చివరికి ఆయనకు రోగము, తల మొదలుకొని అరికల వరకు కురుపులతో, ఆ రోగంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. గోనె సంచి కట్టుకొని బూడిదల కూర్చొని పెంకులతో ఆయన గోక్కుంటూ ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఘనపరిచిండు, దేవుని మహిమపరిచిండు. ఈ సంగతులలో దేవుడు నాకు అన్యాయం చేశానని కూడా తన ఒక్క మాట కూడా అనలేదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకైతే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం దేవుని మర్చిపోతాము. దేవుడు నాకు అన్యాయం చేసిండు అని అంటాం. కానీ యోబు విషయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఇవి. మరి దేవుని నుండి సాతానుడు మరి పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా శోధించినా కూడా సాతానుడు ఒక మాట అంటాడు. యోబు విషయంలో సాతానుడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్న సమయంలో మరి ఆ దేవుని దూతలు అక్కడ సంభాషించిన సమయంలో సాతానుడు అక్కడ ప్రవేశించాడు. సాతాన ఎక్కడి నుండి వచ్చినంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నా ఇక్కడ వచ్చిన అని మరి ఆ సాతానుడు మరి అక్కడ చెప్పినప్పుడు యోబు విషయంలో ఆలోచించితివా అని దేవుడే అన్నాడు. దేవుడు మరి సాతానుడు అంటా ఉన్నాడు, యోబు చుట్టూ కంచె వేసినవు, యోబును చాలా దీవించినవు, ఇంకా నిన్ను స్తుతిస్తా ఉన్నాడు అని అన్నప్పుడు నిజమే. దేవుడు మరి యోబు విషయంలో సాతానుడికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్నీ కోల్పోయిండండి. చివరికి తన శరీరం కూడా రోగంతో బాధపడుతున్న సమయంలో ఏ విషయంలో కూడా దేవుని దూషించలేదు. ఒక మాట 5వ అధ్యాయంలో 8వ వచనంలో, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుణ్ణే ఆశ్రయించిండండి. అన్ని కష్టాలు వచ్చినా, అన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించిండు. ఆయన కలిగిన బాధలన్నీ దేవునికే అప్పగించిండు. ఆయన పరిశోధింపజాలని మహా గొప్ప కార్యాలు యోబు పట్ల చేసిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదే 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుణ్ణి బహు జాగ్రత్తగా ఆయన వెతికినాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తిరాగుడు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగ్గినట్లు నీ నివాస స్థలంలో వర్ధిల్ల చేయను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల ఇవన్నీ కూడా సర్వశక్తి గల దేవుడు బ్రతిమలాడుకోవాలి, ఆయన సన్నిధానంలో గోజాడాలి. నీ నీతి తగ్గట్టు నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. అదే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో కూడా మరి దేవుడు పోయిన అన్నీ కూడా
ఆశీర్వదించాడు. 100 గొర్రెలలో 2000 రెండంతలుగా దేవుడు దీవించాడు. మరి తన యొక్క కుమారులను బిడ్డలను కూడా కలిగించాడు. యోబు ఎన్ని కష్టాలు బాధలు, భార్య తిట్టినా కూడా, దేవుని దూషించి చావురాదు అన్నా కూడా మరి యోబు మాత్రము యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన జీవించిండు కనుక మరి పోయినవన్నీ కూడా ఆయన పొందినాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి యొక్క నమ్మకం దేవుని బహుజాగ్రత్తగా మనము వెతకాలి. దేవుని బిడ్డలారా, మీరు కూడా బహుజాగ్రత్తగా వెతికితే పోయినవన్నీ తిరిగి వస్తాయి. రెండంతటిగా నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం మీ యొక్క కుటుంబంలో ఆశీర్వదింపబడును గాక.